గత 3 దఫాలుగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏలుతోంది. ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు చితికలు పడిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్డీఏను ఎదుర్కొనలేకపోతోంది. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. కానీ దానితోనూ లాభం లేకుండా పోయింది. కూటమిలోనూ కొట్లాటలు జరిగాయి. కొన్ని పార్టీలు కొన్నేళ్లకే కూటమి నుంచి వెళ్లిపోతే చాలా మంది నేతలు కూటమిలో కాంగ్రెస్ వ్యవహారంపై విమర్శలు చేశారు. అంతేకాదు ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనపడుతోంది. తాజాగా ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేసిన ఫోటో ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఆయన పరిస్థితి కాంగ్రెస్లో అగమ్య గోచరంగా తయారైంది. దీంతో థరూర్ తన దారి తాను చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని సూటిగా అధినాయకత్వాన్ని ఆయన అడిగినట్లు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో శశి థరూర్ కాషాయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిటన్ వాణిజ్య వ్యాపార శాఖ మంత్రి జొనాథన్ రొనాల్డ్స్తో కలిసి శశి థరూర్ ఒక సెల్ఫీ దిగారు. దాన్ని ఆయన మంగళవారం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వారిద్దరితో మాట్లాడడం బాగుందని, చాలా కాలంగా నిలిచిపోయిన విదేశీ వర్తక ఒప్పందం చర్చల పునఃప్రారంభం కావడాన్ని స్వాగతిస్తున్నట్లు రాసుకొచ్చారు. గతంలో తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు పీయూష్ గోయల్తో థరూర్ సెల్ఫీ దిగడం చర్చనీయాంశంగా మారింది. థరూర్ విదేశీ యాస తనకు అర్థం కావడం లేదంటూ చాన్నాళ్ల క్రితం గోయల్ వ్యంగ్యంగా మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సెల్ఫీకి ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో విమర్శలు చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ లో శశి థరూర్కు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కటయ్యారా అనే విశ్లేషణలు ఉన్నాయి. త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశి థరూర్ తాజాగా కాంగ్రెస్ ప్రత్యర్థులను ప్రశంసించి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేరళ అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని పొగిడారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్తో భేటీ ఫలితాన్ని స్వాగతిస్తూ థరూర్ చేసిన ప్రకటనలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కేరళ కాంగ్రెస్ లో నాయకత్వ లోటు ఉందని చేసిన శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ పెద్దలకు ఏమాత్రం రుచించలేదు. మరో ఏడాదిలో కేరళ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన థరూర్పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. పార్టీ మారే ఆలోచన ఉంది కాబట్టి ఇలా వ్యవహరించారని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. థరూర్ వ్యవహారం ఆ తర్వాత జరగనున్న పరిణామాల నేపథ్యంలో శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారతారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో గత వారం ఢిల్లీలో ఆయన 4 సార్లు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఇటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు థరూర్. పార్టీకి తన అవసరం ఉందని భావిస్తే అక్కడే ఉంటానని, పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తన పనులు తాను ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తనకు ప్రత్యామ్నాయాలు లేవని అనుకోకండి అంటూ మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే పీయూష్ గోయల్తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చర్చకు తెరలేపారు థరూర్.
గతంలో 3 దఫాలుగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏలుతోంది. ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు చితకలు పడిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్డీఏను ఎదుర్కొనలేకపోతోంది. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. కానీ దాంతోనూ లాభం లేకుండా పోయింది. కూటమిలోనూ కొట్లాటలు జరిగాయి. కొన్ని పార్టీలు కొన్నేళ్లకే కూటమి నుంచి వెళ్లిపోతే చాలా మంది నేతలు కూటమిలో కాంగ్రెస్ వ్యవహారంపై విమర్శలు చేశారు. అంతేకాదు ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అంశం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనపడుతోంది. తాజా ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేసిన ఫోటో ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఆయన పరిస్థితి కాంగ్రెస్లో అగమ్య గోచరంగా తయారైంది. దీంతో థరూర్ తన దారి తాను చూసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని సూటిగా అధినాయకత్వాన్ని ఆయన అడిగినా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో శశి థరూర్ కాషాయ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిటన్ వాణిజ్య వ్యాపార శాఖ మంత్రి జొనాథన్ డొనాల్డ్స్తో కలిసి శశి థరూర్ ఒక సెల్ఫీ దిగారు. దాన్ని ఆయన మంగళవారం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వారిద్దరితో మాట్లాడడం బాగుందని, చాలా కాలంగా నిలిచిపోయిన విదేశీ వర్తక ఒప్పందం చర్చలు పునఃప్రారంభం కావడాన్ని స్వాగతిస్తున్నట్లు రాసుకొచ్చారు. గతంలో తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు పీయూష్ గోయల్తో థరూర్ సెల్ఫీ దిగడం చర్చనీయాంశంగా మారింది. థరూర్ విదేశీ ఆశ తనకు అర్థం కావడం లేదంటూ చాన్నాళ్ల క్రితం గోయల్ వ్యంగ్యంగా మాట్లాడారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి సెల్ఫీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విమర్శలు చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్లో శశి థరూర్కు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కటయ్యారా అనే విశ్లేషణలు ఉన్నాయి. త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దౌత్యవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన శశి థరూర్ తాజాగా కాంగ్రెస్ ప్రత్యర్థులను ప్రశంసించి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కేరళలో పినరాయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేరళ అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని పొగిడారు. అలాగే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్తో భేటీ ఫలితాన్ని స్వాగతిస్తూ థరూర్ చేసిన ప్రకటనలు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి. కేరళ కాంగ్రెస్ లో నాయకత్వ లోటు ఉందని చెప్పి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీ పెద్దలకు ఏమాత్రం రుచించలేదు. మరో ఏడాదిలో కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన థరూర్పై హైకమాండ్ సీరియస్ అయ్యింది. పార్టీ మారే ఆలోచన ఉంది కాబట్టి ఇలా వ్యవహరించారని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. ఇక థరూర్ వ్యవహారం తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారతారన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో గత వారం ఢిల్లీలో ఆయన 4 సార్లు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు. ఎటువంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి బహిరంగంగానే వెల్లడించారు థరూర్. పార్టీకి తన అవసరం ఉందని భావిస్తే అక్కడే ఉంటారని, పార్టీకి తన సేవలు అవసరం లేదనుకుంటే తన పనులు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే తనకు ప్రత్యామ్నాయాలు లేవని అనుకోకండి అంటూ మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే పీయూష్ గోయల్ తన దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చర్చకు తెరలేపారు థరూర్.
శశి థరూర్ చెప్పినట్లుగా ఆయనకున్న ఆప్షన్ బీజేపీయే అనే చర్చ మొదలైంది. పార్టీలో తన పాత్ర గురించి కాంగ్రెస్ నుంచి క్లారిటీ రాకపోతే ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు వామపక్షాలు కూడా థరూర్కు ఆహ్వానం పలుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఆయనకు హక్కున చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇచ్చాయి. థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన కేరళ రాజకీయాల్లో అనాథ కాబోరని సిపిఎం సీనియర్ నాయకుడు థామస్ ఐజాక్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక అధిష్టానం ఆయన్ని దగ్గరికి తీసుకుని చర్చలు జరిపి పార్టీలో కొనసాగేలా చేస్తుందా, లేదంటే పోతే పోనీలే అని వదిలేస్తుందా? శశి థరూర్ బీజేపీలో చేరతారా, లేదంటే వామపక్షాలు ఇచ్చే ఆఫర్ను తీసుకుంటారా? ఇలాంటి విషయాలన్నీ ఆసక్తికరంగా మారాయి. Thank you for watching 4 Sides TV.